హే హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శృతి వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు జంతికలు చేస్తున్నా మా పాప కోసం. సో జంతికలు క్రిస్పీ అండ్ టేస్ట్గా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. నేను 2 kgs రేషన్ రైస్ తీసుకొని ఇందులో 1/2 kg మినప్పప్పు యాడ్ చేసి మిల్లుకి అయితే పట్టించాను. ఇలా మెత్తగా పట్టించాలి. ఇప్పుడు రైస్లోకి సరిపడా సాల్ట్, ఇంకా కారపొడి, 2 టేబుల్ స్పూన్ వేడి చేసిన ఆయిల్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా వాము నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. వాము నువ్వులు వేసినదే క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు కొద్దిగా వేడి చేసిన వాటర్ పోస్తూ స్మూత్ పేస్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. ఒక స్మాల్ క్లాత్ని తడిపి పైన కవర్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 లీటర్ గ్రౌండ్ నట్ ఆయిల్ పోసి హీట్ చేయాలి. పల్లి నూనె యూజ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది స్నాక్స్కి. సో అందుకని నేను గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ మడుగులు వేసే పావుకి ఆయిల్ అప్లై చేసి గరిటె పైన స్లోగా వేసుకోవాలి ఇలా. సో ఇలా ఆయిల్లో డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది ఆయిల్లో డైరెక్ట్గా వేస్తే. కానీ అంత పర్ఫెక్ట్గా రాని వాళ్ళు మాత్రం ఇలా స్పూన్ పైన వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. సో 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ పైన అటు ఇటు 2 సైడ్స్ అయితే బాగా కాల్చుకోవాలి. సో ఇదే మెథడ్ ఫాలో అవుతూ పిండిని అంతా కూడా మనం జంతికలు చేసేసుకోవాలి. చాలా క్రిస్పీగా అండ్ మినప్పప్పు యాడ్ చేసాం కాబట్టి స్టమక్ పెయిన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉంటాయి పిల్లలకి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలకి బిస్కెట్స్, చాక్లెట్స్ లాంటివి కొనియకుండా ఇలా మన ట్రెడిషనల్ ఫుడ్ అయితే మనము వాళ్ళకి పెట్టాలి. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.